ధర్మజిజ్ఞాసులకు శుభాశీస్సులు. మీ ముందుకొచ్చి కొన్ని రోజులు అవుతుంది. ఎందుకంటే సమయం, సందర్భం, ముఖ్యమైనటువంటి అనుష్ఠానానికి సరి అయినటువంటి ముహూర్త సమయం ఇత్యాదివన్నీ కూడా నేను సంగ్రహించి చెప్పదలుచుకున్నాను మీకు. అందుకనే కొద్దిగా ఆలస్యమైంది. మరొకటి, చూచేవారి సంఖ్య కూడా నానాటికి తగ్గిపోతుంది. చేసిన వీడియోల్లా అందరూ వేలల్లో చూడాలంటే అది అయ్యే పని కాదు. ఆధ్యాత్మిక జ్ఞానము అనుష్ఠానం చెయ్యాలనే తపన అతి స్వల్పం మందికే ఉంటుందే తప్ప అందరూ ఆచరించాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఏం లేదు. కనుక ఇక వేదాంతపరమైనటువంటివి అనేకమైన అంశాలు ఉన్నాయి. అవి మీకు నేను తెలియచేసిన దాని మీద మీరు శ్రద్ధ చూపరని తెలుసు. అందుకే నేను అలాంటి విషయాలు చెప్పటం లేదు. బ్రహ్మసూత్ర భాష్యం ఉంది, అలాగే ఉపనిషత్తులు అమోఘమైనటువంటి అంశాలను ప్రస్తావన చేస్తాయి. ఇకపోతే భగవద్గీతా శ్లోకాలు 701 శ్లోకాలు అమోఘమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుపుతాయి. అలాగే షడ్దర్శనములు, వైశేషిక దర్శనమైతేనేమి, సాంఖ్యాదర్శనమైతేనేమి, న్యాయము, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అద్వైత సిద్ధాంత వర్ణన, విశిష్టాద్వైతం అంటే ఏమి, ఇలాంటివి చేసుకుంటూ పోతే కొన్ని వందల వేల వీడియోస్ అవుతాయి. కానీ మీకు శ్రద్ధాభక్తి లేనటువంటి వాడి దగ్గరికి చెప్పి కేవలం కంఠక్షోభే తప్ప ఏమీ ఉండదు కదా. అందుకని ఏ ముహూర్తంలో ఏదో కర్మానుష్ఠానం చేసుకుంటే కేవలం చిత్తశుద్ధి అయినా ఏర్పడుతున్న ఉద్దేశంతో మీకు కొన్ని ముహూర్తాలు ఎందుకు, పండగలు ఇవన్నీ పబ్బాలు ఎందుకు వస్తుంటాయన్నీ ఈ కర్మాచరణ వల్ల నీ చిత్తం శుద్ధి అవుతుంది. ముఖ్యమైన ఉద్దేశం ఫలం వస్తుందా లేదా అది వేరే విషయం. ఇవన్నీ కర్మాచరణ అంతా కూడా చిత్తశుద్ధి కోసం అని మాత్రం మర్చిపోకూడదు. ఆ విషయాన్ని అట్లా ఉంచితే రేపు ఆదివారము అంటే 11వ తారీఖు మే 2025 సంవత్సరము మనకు ఒక గొప్ప విశేషమైనటువంటి జయంతి ఉంది. అదే శ్రీ నృసింహ జయంతి. సాక్షాత్తు భగవంతుడు అవతారము అనేదానికి అర్థం అవహ తారము అంటే, అవ అంటే కిందకి దిగటము, తార అంటే ప్రకాశించేటటువంటిది. భగవశక్తి ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించేటటువంటి అవతారాల్లో అవి సరైనటువంటి అవతారాలు. అంటే మాతృగర్భంలో లేకుండా ఉండే అవతారాలు విశేషంగా ఫలితాలు ఇస్తాయి. అందులో నృసింహుని అవతారము ఇది 4వది అవతారం. అలాగే కూర్మావతారము అది కూడా గర్భంలో లేదు, ఉండిందా? లేదు. నృసింహావతారము ఇవి చాలా విశేషమైనటువంటి అవతారాలు. అలాగే మత్స్యావతారము. ఇక శ్రీమద్ వెంకటేశ్వరుని యొక్క స్వామివారి అవతారం. ఆయన ఎవరికి పుట్టలేదు, పుట్టాడా? లేదు. స్వయంగా వైకుంఠం నుంచి దిగారు. వీళ్ళందరినీ ఏమంటారు? భగవత్ శక్తి వాళ్ళలో విశేషంగా ఉంటుంది. అందులో నృసింహుని యొక్క శక్తి అంతా ఇంత అని చెప్పనవసరం లేదు మనకి. ఈ నృసింహ జయంతి వైశాఖ మాసము శుక్లపక్షము చతుర్దశి, అలాగే స్వాతి నక్షత్రము సోమవారము ప్రదోష సమయంలో స్తంభం నుండి పగలగొట్టుకొని వచ్చినాడు పరమాత్మ స్వరూపుడు. కానీ ఇప్పుడు సోమవారం లేకపోయినా మనకు నక్షత్రం ప్రభావం ఉంటుంది. చతుర్దశి నక్షత్రము, స్వాతి నక్షత్రం పూర్తిగా ఉంది. అంటే 8 గంటల 1 నిమిషం రాత్రి వరకు, 8 గంటల 1 నిమిషం వరకు మనకు చతుర్దశి గడియలు ఉన్నాయి దృక్సిద్ధాంత ప్రకారంగా. అర్థమవుతుందా? ఇక్కడ నృసింహుని యొక్క శక్తి అంతా ఇంతని చెప్పలేం మనం. భాగవతం చదివినా మీకు నృసింహావతారం యొక్క వర్ణన ఉంటుంది. ఇక్కడ ఏమిటి? కేవలము హిరణ్యకశిపుణ్ణి సంహరించేదానికోసంగా
హిరణ్యకశిపుడు తపస్సుకు వెళుతున్నప్పుడు లీలావతి హిరణ్యకశిపుని భార్య గర్భవతి అవుతుంటే నారదుడు ఆమెని చారదీసినాడు. గర్భస్థంలో ఉన్నప్పుడే ఆ శిశువుకి విష్ణుతత్వాన్ని బోధిస్తున్నాడు, విష్ణువు యొక్క మంత్రాన్ని చెప్పినాడు. అలాగే విష్ణు భక్తితో పూర్తిగా రంగరించుకొని పుట్టినాడు ప్రహ్లాదుడు. తండ్రి విష్ణుద్వేషి కనుక మాయమాటలు చెప్పి ఎన్నో మాటలు చెప్పి ప్రహ్లాదుడిని మార్చే ప్రయత్నం చేసి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనాడు. ఆ కథ మీకు అందరికీ తెలుసు. చివరకు ఎక్కడరా నీ హరి అన్నాడు, చూపించమన్నాడు ప్రహ్లాదుని. ప్రహ్లాదుడు ఆ చిన్నబాలుడు ఏం చెప్పినాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు దెందెందు విధికి చూచిన నందే గలడు దానవాగ్రిని వింటే. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అండి ఇది. అలా స్తంభాన్ని చీల్చుకొని వచ్చినాడు హరి స్తంభంలో నుంచి. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం అనేటటువంటి మంత్రం మీకు తర్వాత చెప్తాను నేను. ఇక్కడ హిరణ్యకశిపుడు కోరినటువంటి వరమేమిటి, నరుల చేత కానీ మృగముల చేత కానీ సంహరింపబడకూడదు. అందుకని రెండూ కలిసిన రూపము నరాకృతి అలాగే సింహాకృతి. ఇక పగలు కానీ రాత్రి కానీ అన్నాడు. సంధ్యా సమయం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎలా ఉంటుంది, చీకటి ఉంటుంది. అది పగలు కాదు రాత్రి కాదు. ఇక ప్రాణం ఉండేటటువంటివి కానీ ప్రాణం లేనటువంటివి కానీ అంటే ఏమిటి, ఇక్కడ నఖములు గోళ్ళు వాటితో హిరణ్యకశిపుణ్ణి చీల్చివేసేసినాడు. అక్కడ ఆ అద్భుతమైనటువంటి ఘట్టం మనకు శ్రీమద్భాగవతంలో అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆ యొక్క నృసింహుని ఘట్టాన్ని ఆ రోజు మనం సాయంత్రం పూట పారాయణం చేసుకోవచ్చు. ఇక్కడ మీరేం చేయాలి అని అంటే, సాయంత్రం స్వాతి నక్షత్రం ఉంది కదండి, స్వాతి నక్షత్రము ద్రవ్యదానానికి విశేషము. అందులో వైశాఖ మాసము 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చారనుకో ద్విగుణీకృతం అవుతుంది, అది 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ద్రవ్యదానం అన్నారు. ద్రవ్యం అంటే ఏంటి, డబ్బులు దానం చేయమన్నారు. అది మీకు తోచినంత మంది అంతోది పేదలకు కావచ్చు, పండితులకు కావచ్చు, కుంటి వాళ్ళకు కావచ్చు, గుడ్డి వాళ్ళకు కావచ్చు, ఎవరికైనా సరే ఆ రోజు స్వాతి నక్షత్రం కనుక దానం చేయండి. కనీసం 5 పైసలైనా, 5 పైసలు లేదనుకోండి, 1 రూపాయి అయినా సరే దానం చేసుకొని ఆ ఫలితాన్ని పొందండి. ఇక సాయంత్రం పూట ఏం చేస్తారంటే 6:30 నుండి 8 గంటల లోపు ప్రదోష సమయం అది. ఆ సమయంలో నృసింహుడు ఉద్భవించినాడు కాబట్టి చక్కగా నృసింహుని పటం ఉంటే ఆ పటానికి అలంకరణ చేసుకొని పూలమాల వేసుకొని స్వామికి పంచపూజ చేయండి. వడపప్పు పానకం ప్రసాదంగా నివేదన చేయండి. ఉగ్రవీరం మహావిష్ణుం రాసుకోండి, జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం అనేటటువంటి ఈ గొప్ప మంత్రం ఇది సమస్త భయాలను తొలగిస్తుంది, సంపదలను ప్రసాదిస్తుంది, శత్రువులను నాశనం చేస్తుంది. అనుష్ఠానం చేస్తే తెలుస్తుంది మీకు. రాసుకున్నారు కదా ఈ మంత్రాన్ని. మీరు ఎన్నిసార్లు 21 సారి కావచ్చు, 11 సార్లైనా, లేదు చేస్తామంటే 108 సార్లైనా జపం చేయండి. ఇంకొకటి అద్భుతమైనటువంటిది నృసింహ గాయత్రి ఉంది. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకోవచ్చు. ఇక అత్యంత ప్రియమైనటువంటిది ఇప్పుడు చూడండి, చింతపండు గురించి నేను విశ్లేషణ చేసినాను అనుకోండి, మీ నోట్లో నీళ్లు ఊరుతాయి లేదా?
అలాగే ఏదైనా తినుబండారాల గురించి వర్ణన చేశాను అనుకో గుటకపడుతుంది. ఇలా అంటారు గొప్ప రుచికైన పదార్థం గురించి చెప్తున్నప్పుడు. అంటే వినటం వల్ల రియాక్షన్, మీకు యాక్షన్ జరుగుతుంది. యాక్షన్ అండ్ రియాక్షన్ అని ఇక్కడే అర్థమవుతుంది. అలాగే పరమాత్మల్లో చైతన్యం తెచ్చేయి, పరమాత్ముడు పులకించేయి, పరమాత్ముడు అనుగ్రహించేది ఏ మంత్రం ఉంది అని ప్రజాపతిని సమస్తమైన దేవతలు పోయి అర్థించినారు. ఈ విషయం మనకు అథర్వ వేదాంతర్గతమైనటువంటి నృసింహ పూర్వతాపుణ్యోపనిషత్తులో 32 విశేషమైన మంత్రాలు చెప్తాడు. యోహవై నృసింహదేవో భగవాన్యశ్చ బ్రహ్మ భూర్భువస్వ తస్మవై నమో నమః అనేటటువంటి మంత్రాలు ఒక 32 వస్తాయి. ఈ మంత్రాలను ఎవరైతే నిరంతరం కావచ్చు, కనీసం పర్వదినాల్లో అయినా పఠించేదనుకోండి, పరమాత్మ ఎంత సంతోషిస్తాడంటే చెప్పలేమని. అలాంటి 32 మంత్రాలను మీరు పారాయణం చేసుకోండి. 6 గంటల నుండి 8 గంటల వరకు ఆ ప్రదోష సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడు 11వ తారీఖు 5వ నెల 2025 వైశాఖ మాసము శుక్లపక్షము చతుర్దశి స్వాతి నక్షత్రము ఇవన్నీ కలిసి వచ్చినటువంటి ఈ నృసింహ జయంతిని అందరూ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక విషయం, ఈ చెప్పినటువంటి అధర్వవేదాంతర్గతమైన మంత్రాలు ఉన్నాయి కదండి, అవి కావలసినటువంటి వారు 9966690246 కాల్ చేయండి. మీకు నేను వాటిని అందిస్తాను. చక్కగా నృసింహుని యొక్క మూలమంత్రం ఏది? ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అనే మంత్రాన్ని, అలాగే నృసింహుని గాయత్రిని, వీలైతే మీకు దగ్గరలో ఉంటే ఏదైనా నృసింహుని యొక్క క్షేత్రం ఉంటే, నృసింహుని ఆలయం ఉంటే ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అక్కడ కూర్చొని కేవలం మీరు పారాయణం చేసి కూడా తరించవచ్చు సుమా. నృసింహుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు, అవతార స్వరూపుడు నృసింహుడంటే. దాని గురించి నేను వ్యాఖ్యానం చేస్తే చాలా వీడియో పెద్దదవుతునేటటువంటి భయంచేత చేయటం లేదు నేను. కనుక అలాంటి దైవాన్ని ఆరాధించి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.